రాజధాని అమరావతిని దేశ విదేశాలకు అనుసంధానించేలా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం గన్నవరంలో సిద్దమవుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సర్వీసుల ద్వారా అనుసంధానించడం సహా ఏడాదికి 1 కోటి మందికి పైగా ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చేలా విమానాశ్రయాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, విశాఖకు పరిమితమైన సర్వీసుల్ని అతి త్వరలోనే పెంచాలని విమానాశ్రయ ప్రాధికార సంస్థ భావిస్తోంది. కొత్త టెర్మినల్ భవన నిర్మాణం, రన్వే విస్తరణ, ఆధునీకరణ, సర్వీసుల పెంపు తదితర అంశాలపై స్థానిక ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్తో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి అత్యంత మణిహారంగా నిలబోతుంది గన్నవరం ఎయిర్పోర్ట్. ఇప్పుడు ప్రస్తుతం ఇటు ఎయిర్పోర్ట్ విస్తరణ కార్యక్రమాలు, అలాగే కొత్త టెర్మినల్ భవనం నిర్మాణం, ఇలా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ సాగుతున్నాయి. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ చెప్పండి, ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ ఎలా ఉండబోతుంది? ఎంత మేర ఎయిర్పోర్ట్ విస్తరణ సాగుతుంది? గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ అనేది ఫేజ్ వైజ్ డెవలప్మెంట్గా టేకప్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నటువంటి విషయం అనేది. మనకు క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేసినప్పుడు క్యాపిటల్ సిటీ ఎయిర్పోర్ట్గా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ డిక్లేర్ అయినప్పుడు దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన అవసరం ఉంది. మనకు విమాన సర్వీసులు రాకపోకలు ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్యాసింజర్స్ మూవ్మెంట్ కూడా ఈ బిల్డింగ్ ఏదైతే మనకు ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చరు దాంట్లో నుంచి అన్నీ జరుగుతుంటాయి కాబట్టి దానికి అనుగుణంగా వార్ ఫుటింగ్ మీద ఇప్పుడు క్యాపిటల్ సిటీగా అనౌన్స్ అయిన వెంటనే ఇక్కడ మనకు ట్రాఫిక్ పొటెన్షియల్ బాగా పెరగడం వల్ల మనం ఇమీడియట్గా వార్ ఫుటింగ్లో దీన్ని ఎలా యుద్ధ ప్రాతిపదికన చేయాలో చేయడం జరిగింది. అతి తక్కువ సమయంలో మనం టెర్మినల్ బిల్డింగ్ని 1100 స్క్వేర్ మీటర్ల నుంచి 3200 స్క్వేర్ మీటర్స్కి విస్తరించడం జరిగింది. అలాగే సెక్యూరిటీ హోల్ ఏరియా లోపల ఉన్న మాడిఫికేషన్స్ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం. ప్రస్తుతానికి 7500 మీటర్లు మాత్రమే రన్వే ఉంది. దీని విస్తరణ కోసం మీరేం చేపట్టారు? రన్వే విస్తరణ అనేది భూసేకరణకు సంబంధించిన విషయం కూడా ఇన్వాల్వ్ అయింది. భూసేకరణకు సంబంధించిన విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ కొన్ని లోకల్గా ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో సమస్యల్ని రెవెన్యూ అధికారులు మాకు దృష్టికి తీసుకొచ్చినందువల్ల మాస్టర్ ప్లాన్ కొంచెం చేంజ్ చేయడం జరిగింది. అది కూడా పూర్తిగా సమస్యలన్నింటినీ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయాలంటే ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ని మనం ముందు డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ రకంగా వాటిని ఇంటర్ కనెక్ట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకొచ్చినప్పుడు డొమెస్టిక్ ట్రాఫిక్, ఇంటర్నేషనల్ ట్రాఫిక్, కనెక్టివిటీ సర్వీసెస్, మ్యాక్సిమైజింగ్ ద ఎయిర్పోర్ట్ సర్వీసెస్, అంటే మీ కార్గో సర్వీసెస్ కానీ ఇంకే ఇతర సర్వీసులు అయినా కానీ ఇవన్నిటిని కూడా మనం స్టార్ట్ చేసి దానికి అనుకూలంగా ఏ విధంగా దీన్ని తీర్చిదిద్దుకోవాలో ఆ విధంగా ముందుకెళ్తున్నాం. విజయవాడ నుంచి కనెక్టివిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉండడం వల్ల ఈ మేజర్ డెవలప్డ్ ఎయిర్పోర్ట్స్ కాబట్టి ఇక్కడ నుంచి కనెక్టివిటీ బాగా పెరిగింది. కనెక్టివిటీ పెరిగిన దాంట్లో ఆక్యుపెన్సీ రేటు కూడా ప్యాసింజర్స్ బాగా పెరగడం వల్ల ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలని ఇది ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్లో నిర్మించడం జరుగుతుంది. 3 సర్వీసులు, 3 రకాల అయినటువంటి విమాన సేవా సంస్థలు ఇక్కడి నుంచి సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఎయిర్ ఇండియా సర్వీస్ని ఇస్తూ ఉంది, 2 స్పైస్ జెట్, 3 ఎయిర్ కోస్టా. ఎయిర్ కోస్టాకి అయితే నైట్ బేస్ ఇక్కడే పెట్టారు. 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడే పార్క్ అవుతున్నాం వల్ల మార్నింగ్ కనెక్టివిటీస్ బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ నైట్ కనెక్టివిటీ కూడా బాగానే ఉంది. మ్యాక్సిమైజింగ్ ద ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అనే దాంట్లో ఎన్ని రకాల కనెక్టివిటీలు మనకి ఇక్కడ అవసరం అవుతాయో దీనికి మన విమాన సేవా సంస్థలని సర్వే చేయమని కూడా అడిగాం. మాకు సంబంధించిన సర్వేని కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పుడు ఎయిర్లైన్స్తో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నెగోషియేట్ చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిగా మ్యాక్సిమం మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు 6 పార్కింగ్ బేస్ మాత్రమే ఉన్నాయి. దాంతో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్తో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మూవ్మెంట్స్ని మనం క్యాటర్ చేసేదానికి స్పీడీ రేట్ ఆఫ్ క్లియరెన్సెస్గా కన్వేయర్ బెల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది, అరైవల్ అండ్ డిపార్చర్ కన్వేయర్ బెల్ట్స్. సో దానికి అనుగుణంగా మనం పార్కింగ్ బేస్ కూడా విస్తరించుకోవాలి కాబట్టి ఉన్న ఎగ్జిస్టింగ్ ల్యాండ్లోనే ఇప్పుడు ఇంకొక 10 బేస్ A321 కెపాసిటీకి విస్తరించేదానికి టెండర్లు ఫ్లోట్ చేయడం జరిగింది. టెండర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సంస్థ ఈ వర్క్ ఆర్డర్ ప్లేస్ చేసే స్థితిలో ఉంది. ట్రాఫిక్ గ్రోత్ మీరు పర్సంటేజ్లో తీసుకుంటే 121.65% హైయెస్ట్ గ్రోత్ రికార్డ్ చేసింది గన్నవరం ఎయిర్పోర్ట్. ఇదే గ్రోత్ కంటిన్యూ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫాస్ట్గా పెంచాలి కాబట్టి మనం అన్ని విధాలుగా కూడా ట్రాఫిక్ మనకు పెరిగింది కాబట్టి ఒక టెర్మినల్ బిల్డింగ్నే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ, ఇంటర్ కనెక్టివిటీ కానీ, పార్కింగ్ బేస్ కానీ, రన్వే ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికనే ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికనే దీని మీద ప్రణాళికాబద్ధంగా తగు చర్యలతో ముందుకెళ్తాం. డెవలప్మెంట్ ప్యాసింజర్ ట్రాఫిక్ని తట్టుకోవాలంటే కేవలం మధ్య తరహా విమానాలు మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు భారీ విమానాలు రావాలంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి రన్వే సరిపోతుందా? అలాగే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కానీ, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కానీ అవసరం అవుతుంటారా? మీకు భారీ విమానాలు అంటే దానికి తగ్గటువంటి ప్యాసింజర్ ఆక్యుపెన్సీ రేటు కూడా ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ 7500
ఫీట్ల రన్వే ఏదైతే మనకు అందుబాటులో ఉందో దీంట్లో మీకు A321 కెపాసిటీ ఎయిర్క్రాఫ్ట్స్ క్రిటికల్గా ల్యాండ్ అయ్యేదానికి డిజైన్ చేయబడిన ఎయిర్పోర్ట్ అది. కోడ్ సి ఎయిర్పోర్ట్ అంటారు బేసికలీ. బట్ దీంట్లో A321 ల్యాండ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి A319 ఎయిర్ ఇండియా ఆపరేట్ చేస్తూ ఉంది. అఫ్ కోర్స్ ఎకనామికల్ కన్స్టెంట్స్ వల్ల ఎయిర్లైన్స్ కొన్ని ATR విమానాలని సర్వీస్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. డెఫినెట్లీ విల్ గో హెడ్ విత్ ఎ గుడ్ స్టైల్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ. మొత్తానికి గణనీయంగా పెరుగుతున్నటువంటి ప్రయాణికుల రద్దీతో పాటు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా గన్నవరం తయారవుతుందని చెప్పి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.